ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండం 8వ అధ్యాయం. దేవుడు నోవాహును అతనితో పాటు ఓడలో ఉన్న ప్రతి జంతువును పశువును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడం వల్ల నీళ్లు తగ్గుముఖం పట్టాయి. అగాధ జలాల ఊటలు ఆకాశపు కిటికీలు మూసుకున్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది. అప్పుడు నీళ్లు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. 150 రోజుల తర్వాత నీళ్లు తగ్గిపోయాయి. 7వ నెల 17వ రోజున అరారాతు కొండల మీద ఓడ నిలిచింది. 10వ నెల వరకు నీళ్లు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాయి. 10వ నెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి. 40 రోజులు గడిచిన తర్వాత నోవాహు ఓడ కిటికీ తీసి ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమి మీద నుంచి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుతూ ఉంది. నీళ్లు నేల మీద నుంచి తగ్గి లేదో చూడటానికి అతడు తన దగ్గర నుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు. భూమి అంతటా నీళ్లు నిలిచి ఉన్నందున దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరకు తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరో 7వ రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలో నుంచి బయటకు పంపాడు. సాయంకాలానికి అది అతనికి దగ్గరకు తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్లు నేల మీద ఇంకిపోయాయని నోవాహు గ్రహించాడు. అతడు మరో 7 రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరకు తిరిగి రాలేదు. 601వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్లు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవాహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది. 2వ నెల 27వ రోజున భూమి పొడిగా ఆగిపోయింది. అప్పుడు దేవుడు నోవాహుతో, నువ్వు, నీతో పాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలో నుంచి బయటకు రండి. పక్షులను, పశువులను, భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవిని, నీతో పాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకొని బయటకు రావాలి. అవి భూమి మీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి అని చెప్పాడు. కాబట్టి నోవాహు అతనితో పాటు అతని కొడుకులను, అతని భార్య, అతని కోడళ్లను బయటకు వచ్చారు. ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమి మీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలో నుంచి బయటకు వచ్చాయి. అప్పుడు నోవాహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిటిలో నుంచి కొన్నిటిని తీసి హోమ బలి అర్పించాడు. యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గు చూపాయి. ఇక ఎప్పుడు మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్న వాటిని ఇకపై ఎన్నడూ నాశనం చేయను. భూమి ఉన్నంత వరకు విత్తనాలు నాటే కాలం, కోతకాలం, వేసవి, శీతాకాలం, పగలు రాత్రి ఉండక మానవు అని తన హృదయంలో అనుకున్నాడు.